Hello, how are you all? Welcome to my news and my isms. నా ఫారిన్ టూర్ విశేషాలు చెప్పటానికి నేను స్పెషల్గా మీ ముందుకు వచ్చాను. బట్ ఎక్కడికి వెళ్ళాను అన్నది మాత్రం నేను చెప్పాను. మీరు అడగవద్దు. రాహుల్ బేటాకు కొద్దిగా కొత్త గాలి తగిలితే ఉత్సాహములుగా తయారవుతాడు అని తీసుకొని వెళ్ళాను. And not only that, birthday celebrations late అయినా విదేశాలలో ఫ్యామిలీతో చేసుకోవాలని ముచ్చటలు పడ్డాడు రాహుల్ బాబు. కేక్ కట్ చేసిన రాహుల్కు నేను మంచి గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఆఫ్టర్ 4 years పిఎం పోస్ట్ గిఫ్ట్గా ఇస్తానని ప్రామిస్ కూడా ఇవ్వడంతో రాహుల్ ఎగిరి ఎగిరి చెంకలు గుద్దుకున్నాడు. I want to share all that with you, but before that, headlines. విదేశాలలో రాహుల్ బేటా బాగా అల్లరి చేశాడు. ప్రాబ్లమ్స్ పై ఇక హోంవర్క్ చేసి బీజేపీని ఆడుకుంటాడు. లలిత్ మోడీ ఇష్యూలో పార్లమెంట్ ని షేక్ చేస్తాము. నరేంద్ర మోడీకి ఇంకొక ఝలక్ ఇస్తాము. ఆంధ్ర తెలంగాణ మూలలో ఎగ్జోడస్ ప్రాబ్లమ్స్, పిసిసి చీఫ్స్గా సీఎంస్గా వారిని చేయడమే నా తప్పిదమ్స్. My dear viewers, now the news in detail. రాహుల్ బేటా కొరకు నేను మీకు తెలియని కంట్రీకి వెళ్ళి వచ్చాను. బికాజ్ బిజీ పార్లమెంట్ సెషన్స్ ముందున్నాయి. ఫైర్ అవ్వడానికి ముందుగా కొద్దిగా రెస్ట్ ఇద్దామని బాబును ఫారెన్ తీసుకెళ్ళి ఒక చిన్న ట్రీట్ ఇచ్చాను. రాహుల్ కి మ్యారేజ్ అయితే ఇద్దరూ కలిసి వెళ్ళుచుంటే చూసి సంతోషించాలని I too have a desire, but he is not interested to marry. What can I do for it? మమ్మీ, ఇప్పుడు టైం కాని టైంలో నా పెళ్లి గురించి చెప్పడం ఏమాత్రం బాగోలేదు. నీకు మంచి కోడలను తెచ్చే బాధ్యత నాది. నువ్విలా కన్నీరు పెట్టుకోవడం వల్ల మనమంతా పెళ్లి చూపుల కోసమే ఫారెన్ వెళ్ళామని అంతా అనుకుంటారు. లోకల్ అమ్మాయిని చేసుకోవాలా లేక ఫారెన్ గర్ల్ని లవ్లో పడేసి తీసుకురావాలో నాకు తెలియడం లేదు. నువ్వు నన్ను పార్టీ పని చూడమంటూ మధ్యలో ఈ పెళ్లి గొడవేంటి మమ్మీ? No, beta, I am so sorry. ఏదో మదర్గా నీ మ్యారేజ్ గురించి ఒక దిగులుతో అలాగా అన్నాను. మనకు బీజేపీ వారు మంచి వెపన్స్ ఇస్తున్నారు. లలిత్ మోడీ గేట్ మీద బాగా రీసెర్చ్ చేయి బేటా. మే రాహుల్కి పెళ్ళి మా వాళ్లతో రిజైన్ రెండు కూడా జరిగేవి కావు సోనియాజీ. నేను విదేశాలకు అలా వెళ్ళి తుర్క్మిస్తాన్, కజకిస్తాన్తో బలమైన బంధాలు ఏర్పాటు చేసుకుని వస్తా. ఈ లోపు మీరిక్కడ అరిచినన్ని రోజులు అరవండి. మగర్ ప్రతి విషయంపై నన్ను స్పందించమంటే నేను స్పందించలేను. లలిత్ మోదీ మేటర్లో మా తప్పేం లేదు. మే సన్ ఇన్ లా ఇద్దరు కలిపి ఆ లలిత్ మోదీతో క్రికెట్ ను ఎంజాయ్ చేశారంట. ముందు ఆ మేటర్ని తేల్చండి. ఓ మై గాడ్, అగైన్ పిఎం స్టేటస్ లో మీరు ఇంకొక దేశానికి టూరిస్ట్ గా వెళ్తున్నారు అంటే మాకు నవ్వులు వచ్చుచున్నవి. వరల్డ్ మ్యాప్ లో కనిపించని కంట్రీస్ కి కూడా వెళ్తున్నారు మీరు ఎంజాయ్ చేయడానికేనని దేశ ప్రజలకి తెలిసిపోయింది. మా మనోజీ డ్రీమ్ లో కూడా ఊహించని కంట్రీస్ కు మీరు వెళ్ళుటలు డబ్బులు దండుగలు కదా. ఏమిటమ్మా మీ మన్నూజీ దుమ్మూజీ వెళ్ళేది? ఆయన బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా మీ తల్లి కొడుకుల పర్మిషన్ అవసరం అయితే ఆయన ఏం దేశాలు తిరుగుతాడు చెప్పండి. మా మోదీ గారు అయితే అలా కాదు, సర్వస్వతంత్ర ప్రధాని. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. దట్ ఈస్ వెరీ క్లియర్. Oh, it's a waste fighting here with Venkayaji.
ఏపీ తెలంగాణములలో పదవులను ఎంజాయ్ చేసిన మన వారంతా వేరే పార్టీస్ లోకి జంపింగులు చేసి కాంగ్రెస్ ను కవికాలము చేశారు. కేకే, బొత్స, డిఎస్ పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వడమే నేను చేసిన నేరములా. కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎవరికి తెలియకపోయినా ప్రపంచానికి పరిచయములు చేశాము. ఈ విధములుగా పిసిసిలు, చీఫ్ మినిస్టర్స్ మన పార్టీని ముంచితే ఎలాగా? నో మేడం, ఇంక మీరు అట్లా అనేదానికి లేనేలేదు. నేనేమి పవర్ని ఎంజాయ్ చేయనేలేదు. నాకు అటు గవర్నర్తోని ఇంగిటు తెలంగాణ లీడర్లతోని మన సొంత మంత్రులతో కూడా ఫైట్ చేయడానికి ఇంకా టైం అంతా సరిపోలేదు. ఇక అసుంటప్పుడు ఇంక నేను ఎక్కడ ఎంజాయ్ చేసినానని నాకు తెలియకన్నా అడుగుతా. నేనేదో బుక్ రాసుకుంటా ఉంటే మెయిన్ పాయింట్స్ గుర్తుకురాక నేను చచ్చిపోతా ఉన్నాను. ఇంక ఇలా మీరిప్పుడు మీ ప్రాబ్లమ్స్కి నన్ను బ్లేమ్ చేయడం ఏమంత బాగోలేదండి. దట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకా నేనైతే అప్పుడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లా పొల్ల తీసుకొని మరి చెప్పినా ఇట్లాంటి దుస్థితి మీకు వస్తుందని ఇంకా నాకు ముందే తెలుసు. దట్ ఈస్ వెరీ క్లియర్. ఎట్టండి మేడం గారు, ఏంటి నేను ఏంటి మోసం చేశాను నాకు తెలియగలిగితే మీ పార్టీలో నాకు పదవులు ఇస్తే మరి విజయనగరం జిల్లాని మొత్తం కూడా దాని తలక గెలిపించుకున్నా. నా అవసరము మీకు, మీ అవసరము దాని తలక మాకు ఉంటుంది. అది మీ ఫోటో పెట్టి విహెచ్ని సీఎంగా గెలిపించండి చూస్తాను. అయినా కానీ మా టాలెంట్ని మీరు మరీ అంత తక్కువ అంచనా వేస్తారేటండి నాకు తెలియగలిగితే. మరి ఇన్నేళ్ళు కాంగ్రెస్కి సేవ చేస్తే మరి గాంధీ భవన్లో నా ఫోటో కూడా తీయించేస్తారా? 200 పెట్టి స్మైలింగ్ ఫోటో దిగి దాని తొలిక ఫ్రేమ్ కట్టించుకొని మరి పెట్టుకుంటే ఇలాగ తీసేయడం ఏంటిది సీనియర్లకి మీరిచ్చే గౌరవం ఇదేనా? మేడం, ఐఎమ్ కేకే, ఐ మీన్ కేకేశ్వరరావు. I am also ex-PCC president. I am also very disappointed, madam. నేను చెప్తాను అర్థమవుతుందా? ఏదో పాత పరిచయంతో డిఎస్ని రమ్మని అడిగాను. హీ యాక్సెప్టెడ్. తను వస్తానని చెప్పుకోడు అన్నాడు. ఇక నేను తెలంగాణ కోసం బయటకు వచ్చాను. వై ఆర్ యూ డ్రాగింగ్ మీ? మీ పార్టీ పొజిషన్ ఏంటో నాకంటే మీకు బాగా తెలుసు మేడం. ఇక సీఎంలు, పిసిసి చీఫ్లు అంతా కూడా జంప్ కాబట్టి ఇక మాజీ మినిస్టర్లు క్యూ కడతా ఉన్నారు మేడం. ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ లో మీ షాల్ట్ తిన్నాను కాబట్టి నేను మీకు ముందే అడ్వాన్స్ గా చెప్తా ఉన్నా. నేనేం చెప్తా ఉన్నా అర్థమవుతోందా? ఇగో చూడండి మేడం, నాకు ఎమ్మెల్సీ ఇచ్చుంటే నేను వెళ్ళేవాడిని కాదు. అలాగని నాకు పదవి అక్కర్లేదు, ఏ పదవి లేదు కాబట్టి వెళ్తున్నా. ఐఎమ్ రియలీ సారీ టు హియర్ ఆల్ దిస్. మీకు పెద్ద పదవులు ఇవ్వటమే నేను చేసిన అతి పెద్ద తప్పిదములు. పిసిసి చీఫ్లను పక్క స్టేట్స్ నుండి తీసుకొని వచ్చి పెట్టినా బాగుండునేమో. ఇంత మోసములు చేస్తారని నేను అనుకోలేదు. మీరు వెళ్ళడమే కాకుండా మిగతా లీడర్స్ ని కూడా తీసుకొని వెళ్తున్నారు. టాటా, బాయ్ బాయ్. నమస్తే మేడం, నేను పిసిసి అధ్యక్షుడిగా కానీ చేసినా సరే పార్టీ మారను. నాకు పెద్దగా ఆఫర్లు కూడా లేవు మేడం. కాబట్టి నేను ఇందులోనే ఉండాల్సిందే. టీఆర్ఎస్ మీద నేను ఉధృతమైనటువంటి పోరాటం చేశా. కాకపోతే ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి ఇప్పుడు ఉన్న వాళ్ళను పెట్టారు. అయినా నాకు పెద్దగా బాధ కూడా ఏమీ లేదు. కేసీఆర్ పగబట్టినట్లే మన వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటా ఉన్నారు. కానీ నాతో మాత్రం మావటానికి కూడా రమ్మని చెప్పి అనడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. చూసినావు కాదమ్మా సోనియమ్మ, మీ పార్టీలో ఉండాలంటేనే అంత చిరాకు పడుతుండ్రు. ఓట్లు తెచ్చే లీడర్లు లేక మీ పార్టీ తెలంగాణ ఇచ్చిన గాని ఇట్లా తయారైంది. మీరు అధికారంలో ఉంటే కూడా ఏమి ఇడిచిందని పని చేసుడు తక్కువ, పబ్లిసిటీలు ఎక్కువ. ఇప్పుడు అపోజిషన్ లో ఉండి గది చేయలే గిది చేయలే అని 2 రాష్ట్రాలలో మంచిగానే అరుస్తుండ్రు. ఏం లాభమని మీరేం చేసిండ్రు అయితే చెప్పరు. ప్రజలు గెలిపించినప్పుడు పనులు చేయాలమ్మా. Okay, Tayaramaji, I really want such feedback from common public like you.
I just want to know what went wrong with us. I mean, మా తప్పిదములు రాంగ్ స్టెప్పులు ఏమిటో చెప్పి మీరు పుణ్యములు కట్టుకొనుము. మా పార్టీలో నీలాగా మొగ మాటము లేకుండా ఫ్యాక్ట్స్ నాకు వాస్తవములు చెప్పువారే కరువులు అయ్యారు. నెక్స్ట్ టైం I'll make you our Mahila Morcha president. My dear viewers, with this I want to close this bulletin. Jai Congress Vidhanamulu and Jai Jai Mana Damage Control Exercisulu.